జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇప్పుడే నేను డబుల్ స్మార్ట్ చూస్తున్నా. దీన్ని చూసాక నాకు ఒకే ఒక ముక్క చెప్పాలనిపించింది ఏంటంటే, పూరి ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే రామ్లో ఉన్న ఎనర్జీని, సంజయ్ దత్ మేనరిజాన్ని, కావ్య తాప్రి అందాలని, అలాగే మణి శర్మ మ్యూజిక్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని పర్ఫెక్ట్గా సూపర్గా యూజ్ చేసుకున్న పూరి ఆయన పెన్లో ఇంకనే మన మీద పగబట్టాడు అన్నట్టు యూజ్ చేశాడు. అది అయితే మరీ దారుణం. ఎందుకంటే అలీ గారి కామెడీ ట్రాక్ ఒకటి ఉందండి, అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంత సాగదీసినా కూడా కొన్ని డాట్స్ పెట్టారు. ఆ ఫైట్స్, రామ్ యాక్టింగ్ పర్లేదు అనిపించేలాగా ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్లో డాట్స్ చూసి ఏదో అద్భుతాన్ని చూపిస్తారని నేను ఏదో ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని ఎంత పెద్ద రాడ్ ఆ పేపర్ని చించుకుంటూ మన గుండెల్లో దూరుతుంది. ఇది చూసిన తర్వాత నా గుండె జారి గల్లంత అయిపోయింది అనిపించింది. ఎక్కడ వెతుక్కున్నానో కూడా నాకు అర్థం కాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి గారి దగ్గర నుంచి ఇంత పేలవమైన రైటింగు, ఆయన డైలాగ్స్ కానీ ఏమీ ఉండవు. ఆయన ఏమైపోయాడో ఆ పూరి అని నాకు అర్థం కాలేదు. కానీ మీరు స్మార్ట్ మూవీ తీసుకోవాలంటే ఇండిపెండెన్స్ డే, డబుల్ స్మార్ట్కి కొంచెం దూరంగానే ఉండండి.